అల్లూరి జిల్లా చింతపల్లి జికేవిధి మండలాల్లో పర్యటించిన గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి. అధిక వర్షాలతో రహదారులు కొట్టుకుపోవడం, చట్రపల్లి గ్రామంలో కొండ చర్యలు విరిగిపడి ఓ మహిళ మృతి చెందడం, మరికొంతమంది గాయపడటంపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించి ఆదేశాల మేరకు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి చింతపల్లి జికేవి మండలాల్లో పర్యటించారు. మడిగుంట గ్రామంలో గిరిజనులు గ్రామంలోనున్న గ్రానైట్ క్వారీ వల్ల తమకు మంచినీరు లభించడం లేదని, గిరిజనులు అనారోగ్యం పాలవుతున్నారని మంత్రి దృష్టికి తీసుకుని రావడంతో తక్షణమే విచారణ చేపట్టి నిబంధనలకు విరుద్ధంగా క్వారీ నిర్వహిస్తే తవ్వకాలను నిలిపివేయాలని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ని ఆదేశించారు. పంటలు నష్టపోయిన ప్రతి గిరిజన రైతుకి పరిహారం చెల్లిస్తామన్నారు. చిన్నగడ్డ గ్రామంలో వర్షాలకు కొట్టుకుపోయిన పంట పొలాలను ఆమె సందర్శించారు. అనంతరం సీలేరు వెళ్లే ప్రధాన రహదారి సంపంగిగుంది వరకు ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. చట్రపల్లిలో కొండ చర్యలు విరిగిపడటంతో ఓ గిరిజన మహిళ కుమారి మృతి చెందడం, మరికొంతమంది గిరిజనులు గాయపడినపై విచారం వ్యక్తం చేస్తున్నామన్నారు. ఈ సంఘటనపై స్వయంగా పరిశీలించి ఆదివాసీలకు అండగా నిలవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనను పంపించారని తెలిపారు. చట్రపల్లి గ్రామంలో గిరిజనులకు ప్రభుత్వం పూర్తిగా ఆదుకుంటుందని తెలిపారు. మృతి చెందిన కుమారికి 5 లక్షల నష్టపరిహారం అందజేస్తామని, బాధిత గిరిజనులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామని ఆమె తెలిపారు. గిరిజనులకు అవసరమైన నిత్యావసర వస్తువులు, ఇతర సదుపాయాలు కల్పిస్తామన్నారు. చింతపల్లి సీలేరు ప్రధాన రహదారిని యుద్ధ ప్రాతిపదికన నిర్మాణాలు చేపడతామన్నారు. ఈ రహదారి వద్ద కొండ చర్యలు విరిగిపడటం, రహదారి ధ్వంసం కావడం వల్ల సుమారు 3,500 మంది ఆదివాసీలకు బాహ్య సంబంధాలు దిగిపోయాయన్నారు. చంద్రబాబుతో మాట్లాడి తక్షణమే సీలేరు రహదారి నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు. గత పాలకుల తప్పిదాలు మనకు శాపంగా మారాయి అన్నారు. గత పాలకులు సీలేరు రహదారి నిర్మించి ఉంటే ప్రస్తుతం ఆదివాసులకు ఈ పరిస్థితి వచ్చేది కాదని ఆమె తెలిపారు. వర్షాల వల్ల జ్వరాలు ప్రబలే అవకాశం ఉందని, ఆదివాసులకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పూర్తిస్థాయిలో మందులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఆ సైడ్ పెట్టమండి కింద పెట్టండి. నాని పక్కకే. ఈరోజు మీకు అందరికీ తెలుసు, గత 15 రోజులుగా వస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా చాలా ఇబ్బంది పడుతూ, ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో పాడేరు, అరకు నియోజకవర్గాలు, అలాగే రంపచోడవరం నియోజకవర్గం కూడా అన్నీ కూడా పూర్తిగా తడిసి మొద్దైపోతున్నాయి. ఈ అధిక వర్షాల వల్ల మనం ఇప్పుడు వస్తున్నప్పుడు మీరు అందరూ చూశారు రోడ్లు ఎంత దారుణంగా ఉన్నాయో. గత 5 సంవత్సరాలు కనీసం రోడ్ల కోసం ఎన్ని అప్లికేషన్లు పెట్టినా, ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా, ఎంత మొరపెట్టుకున్నా కనీసం ఒక్క పైసా ఇచ్చిన పాపాను పోలేదు. మీ అందరికీ తెలుసు. ఈరోజు గత 5 సంవత్సరాలు ఏ పని చేయకపోవడం, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన రోడ్లు మాత్రమే ఈరోజు మనం చూసిన రోడ్లు. ఆ రోడ్లు కూడా హెవీ ట్రాఫిక్ వల్ల, హెవీ వెహికల్స్ వల్ల ఇక్కడ దాదాపు 3-4 రాష్ట్రాలకి రోడ్లకి ఈ రోడ్డు ఉండడం వల్ల మొత్తం అంతా చాలా దారుణంగా తయారైంది. ముఖ్యంగా ఈ వర్షాల కారణంగా మన చత్రపల్లిలో జరిగిన సంఘటన మీ అందరికీ తెలుసు. అక్కడ కుమారి అన్న ఆమె చనిపోవటం, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా గాయపడడం, వాళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేయడం, ఇవన్నీ జరిగాయి. ముఖ్యంగా వర్షాలు పడగానే ముఖ్యంగా మన గిరిజన ప్రాంతాలలో ఎప్పుడు కూడా ఈ ప్రమాదాలు ఇవన్నీ కూడా మనకు సహజమే. కానీ ఈసారి రిటర్నింగ్ వాల్స్ కూడా పడిపోయేటంత, పక్కన ఉన్నటువంటి ఈ వాల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కరిగిపోయి వచ్చేటంత ఇవంతా దారుణంగా జరుగుతున్నాయి. నిన్న మనం ఈ మధ్య చూసాం, 2-3 రోజుల క్రితం బస్ కూడా లోయలో పడిపోవటం, ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. ఎందుకంటే రోడ్లు అయితే ఖచ్చితంగా కావాలి. ఆ రోడ్ల కోసం మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి ఈ విషయాలన్నీ వివరించి ఖచ్చితంగా రోడ్లు అయితే శాంక్షన్ చేయిస్తానని మీ అందరికీ కూడా మాటిస్తున్నాను. ముఖ్యంగా ఈ రోడ్డు అయితే ఖచ్చితంగా శాంక్షన్ చేయించేస్తాం ముందుగా. ఎందుకంటే ఈ రోడ్డు శాంక్షన్ అయితేనే అటువైపు ఉన్నటువంటి దాదాపు 32,000 మంది జనాలకి కనెక్టివిటీ లేదు, పూర్తిగా వాళ్ళ కమ్యూనికేషన్ కూడా లేకుండా అయిపోయింది. ఇక్కడ మనం ఇక్కడి నుంచి వెళ్ళలేము, వాళ్ళ అటు నుంచి రావడానికి లేదు. ఇక్కడి నుంచి వెళ్ళడానికి
మధ్యలో ఇంకా 3 బ్రిడ్జిలు పడిపోయింది, రోడ్లు కూడా కనెక్టివిటీ మొత్తం కట్ అయిపోయింది. కాబట్టి అక్కడ వాళ్ళు అటువైపు వెళ్ళలేరు, ఇటువైపు రాలేరు, హెడ్ క్వార్టర్స్కి రాలేరు. మధ్యలో 32,000 మంది జనాలు ఉండిపోయారు. చాలా విచారకరమైనటువంటి విషయం. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ఖచ్చితంగా మేమందరం కూడా కలెక్టర్ గారు కానీ, ఇక్కడ పీఓ గారు కానీ, ఇక్కడ మా నాయకులు కూడా ఉన్నారు, అందరం కూడా చర్చించుకోవడం జరిగింది. ఆల్రెడీ నాకు చెప్పారు. వీటన్నిటికీ ముఖ్యంగా ఇటువైపు అంబులెన్స్ రావాలన్నా కూడా ఇబ్బంది, ఎవరైనా పేషెంట్ తీసుకెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. అంబులెన్స్లతో పాటు ఫీడర్ అంబులెన్స్లు కూడా కొంచెం ఎక్కువ ఇక్కడ ఏర్పాటు చేసే విధంగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాం. అలాగే ముఖ్యంగా ఇప్పుడు ఈ రోడ్డు ఏదైతే 40 కిలోమీటర్ రోడ్డు ఉందో ఈ రోడ్డు అత్యవసరంగా శాంక్షన్ చేయాలి. కాబట్టి ఇది ఖచ్చితంగా శాంక్షన్ చేయించి 4-5 రోజుల్లో మొదలు పెడతామని మీ అందరికి కూడా మాటిస్తున్నాం మేము. అలాగే ఈ మిగిలినవన్నీ చూస్తే ముందు యుద్ధ ప్రాతిపదికన కొన్ని మొదలు పెట్టాలి. ఎందుకంటే ఎక్కడైతే ఇవి పడిపోయినాయో సైడ్ నుంచి పెద్ద పెద్ద దిమ్మలు పడిపోతున్నాయి, మట్టి మొత్తం పడిపోతుంది. అవన్నీ కూడా కలెక్టర్ గారికి ఆల్రెడీ చెప్పడం జరిగింది. కొన్ని ముందుగా అయితే అత్యవసరంగా ముందు కొన్ని క్లియర్ చేస్తారు, క్లియర్ చేసి ముందు ఒక ఆటోనో లేకపోతే జీప్నో ఒకటి వెళ్ళే విధంగా. తర్వాత పర్మనెంట్ రోడ్స్ అయితే మాత్రం అన్నీ కూడా మనం చేయించుకొని నెమ్మదిగా చేసుకుందాం. ముందు శాశ్వత పరిష్కారం తర్వాత ముందు తాత్కాలిక పరిష్కారం కావాలి. తాత్కాలికంగా మొత్తం అన్నీ క్లియర్ చేస్తే రోడ్లు జనాలు వెళ్ళడానికి రాకపోకలకు ఇబ్బంది ఉండదు. కాబట్టి అది కూడా చూస్తున్నాం. మీకు తెలుసు, గత 15 రోజులుగా మా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు, విజయవాడ పూర్తిగా గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళందరూ మునిగిపోయారు. ఈ వయసులో కూడా 75 సంవత్సరాల వయసులో కూడా చంద్రబాబు నాయుడు గారు బస్సులో అక్కడ కాపురం ఉంటున్నారు. బస్సులో పూర్తిగా ఉండిపోతున్నారు. అంతే, బస్సులో ఉండి అక్కడే తింటూ అక్కడే ఉంటూ అక్కడ మమ్మల్ని అందరినీ కూడా మంత్రులు, అధికారులు అందరినీ, ఐఏఎస్లు, మంత్రులు అందరినీ, ఇంకా ఎమ్మెల్యేలు ఎవరెవరు ఉన్నారో మొత్తం అందరినీ వార్డుల్లోకి పంపించి అక్కడ 32 వార్డులు జలమయం అయిపోయాయి పూర్తిగా. అయితే నిన్న మొన్న వర్షంకి ఇక్కడ కూడా ఇలా జరుగుతుండడంతో మా ఏరియా బాగాలేదు సార్, అర్జెంట్ మీ ఏరియా వెళ్ళండి అమ్మా అన్నారు. నేను రాత్రే వచ్చాను. వచ్చిన వెంటనే ఇక్కడికి మన కలెక్టర్ గారికి, మన ఈశ్వరి గారికి, అలాగే మా సోదరుడికి, వీళ్ళకి శ్రావణ్కి, వీళ్ళందరికీ ఫోన్ చేస్తే వెంటనే చెప్తున్నారు ఇలా ఉంది పరిస్థితి అని. ఇప్పుడు పీఓ గారిని అడిగితే పీఓ గారు చెప్పారు మొత్తం ఇవన్నీ ఇలా కట్ అయిపోయాయి. ఇప్పుడు అత్యవసరంగా మనం చేయాల్సింది ఏంటంటే, మనం గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు, పాపాలు ఇప్పుడు మనకు శాపాలే చుట్టుకుంటున్నాయి కొన్ని. అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఎందుకంటే వాళ్ళు అర్థమైతంగా మాట్లాడుతున్నారు. నిజంగా ఇలాంటి సమయంలో కూడా రాజకీయంగా మాట్లాడుతున్న వాళ్ళని ఏమనాలో ఒకసారి మీరే ఆలోచించుకోండి. కాబట్టి ఈరోజు మనందరి సహకారంతో మనందరం కలిపి ఇక్కడ ఏంటంటే పబ్లిక్, అలాగే ప్రెస్సు, అలాగే పొలిటీషియన్స్ కానీ, అలాగే అందరూ కూడా అధికారులు అందరం కలిపి మన రోడ్లు కానీ మన నియోజకవర్గాలు బాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ముఖ్యమంత్రి వర్యుల దృష్టిలో ఈ సమస్యలన్నీ కూడా పెడతాం. అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో ఎలా అంటే ఒక ద్వీపంలో ఉండిపోయారు అందరూ కూడా. ఇప్పుడు ఎక్కడ ఎవరికైనా అత్యవసరంగా హాస్పిటల్కి వెళ్ళాలంటే ఎంత ప్రాబ్లమో మనందరికీ తెలుసు. అంతేందుకు నిన్న పడిపోయిన దగ్గరే ఆవిడ చనిపోయారు. మిగిలిన 3 హాస్పిటల్ తీసుకురావాలంటే ఎంత కష్టపడుతున్నామో మీకు తెలుసు. చనిపోయిన వ్యక్తిని పోస్ట్ మార్టం తీసుకురావడానికి కూడా అవకాశం లేని పరిస్థితి అయిపోయింది. ఇక్కడ నడిచి వెళ్దాము అంటే 25 కిలోమీటర్ల దూరం. ఇలాంటి పరిస్థితిలో ఉన్నాం. అంటే ఒక్కరోజు చూసిన వాళ్ళకి ఇలాగ ఉంటే ఎప్పుడు ఇక్కడే కాపురం ఉంటున్న వాళ్ళ పరిస్థితి ఏమిటి అనేది ఒకసారి మనం అందరం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా మేమైతే మాటిస్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఎవరికి ఇబ్బందులు ఉండవు. ఖచ్చితంగా ఈ జిల్లానే కాదు, అంటే మొత్తం ఎస్టీ నియోజకవర్గం, పార్లమెంట్ అంతా 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎస్టీ ఏరియా అంతా గురించి చెప్తున్నాను. ఇటు అల్లూరు సీతారామరాజు జిల్లా కానీ, అక్కడ మన్యం జిల్లా కానీ, మొత్తం అంతని జిల్లా మొత్తం ఈ పార్లమెంట్ని ఆదర్శవంతంగా తీసుకొని ప్రతి దగ్గర కూడా రోడ్లు, కాలువలు అన్నీ చేసి బాగు చేయించే పరిస్థితి తీసుకొస్తామని మీ అందరికీ కూడా మాటిస్తున్నాను నేను. థ్యాంక్ యూ వెరీ మచ్.